దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము, ఒకరి చేతి క్రింద బానిసగా బ్రతకొద్దని దేవునికి హెచ్చరింపు. లాబాను అనగా తెలుపు, అంతా తెలిపి, పైకెంతో ఆకర్షణీయముగా కంకులతో తెల్లబారి ఉన్న గింజలు లేని తాలు వంటి లాబాను క్రింద బ్రతుకు. ప్రయాస మాత్రం చాలా ఎక్కువ, ఫలితం మాత్రం ఏమీ ఉండదు. చిల్లి సంచులు వేసిన నీళ్ల వంటిది. భక్తి ఉన్న శక్తి లేని జీవితం, విశ్వాసం ఉంటుందంటూ క్రియలు చూపలేని బ్రతుకు. యాకోబుది 20 సంవత్సరములు యాకోబు లాబాను బానిసత్వంలో ఉన్నాడు. అది ఎట్టి బానిసత్వం అంటే, భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లలను కన్నాడు, కానీ వారు యాకోబు ఆధీనంలో లేరు, లాబాను ఆధీనంలో ఉన్నారు. అందుకే నా భార్యలను నా పిల్లలను అప్పగించుము అని అడిగాడు. ఆదికాండం 30:23 లాబాను కుమార్తెలకు భర్తయ్యే గాని అల్లుని హోదా లేదు. కొలువు చేసే జీతగాడైన అల్లుడు, ఇల్లరకపు అల్లుడు. లోకములు ఎక్కడైనా పనివాడికి జీతము పెంచడము ఉంటుంది, కానీ మార్చడము ఎక్కడ ఉండదు కదండి. 2 సంవత్సరములకు ఒకసారి జీతము మార్చబడదట. వాస్తవంగా గమనిస్తే లాబానులో యథార్థత లేదు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమని నోటితో అనిన, క్రియలలో నీవు జీతగాడివే కాబట్టి జీతం ఇస్తానంటున్నాడు. ఆదికాండము 29:14-15 యాకోబు చిన్న కుమార్తెను అడిగినప్పుడు నోటితో ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు అన్నవాడు క్రియలలో జబ్బు కళ్ళ లేయను ఇచ్చాడు. 19:23 నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునం చూసి తెలుసుకున్నాను కదా అన్నాడు. 30:27 ప్రకారం. కానీ నీవు వెళ్ళాలనుకుంటే సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాతో నిన్ను సాగనంపుదునని అనెను. లాబానులో ఉన్న నేరారోపణ మనస్సాక్షి అతని ముఖ వర్చస్సును మార్చుతుంది. లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండడం లేదు. ఆదికాండం 31:2 ప్రకారం. దేవుడు కయ్యనుతో అన్నట్లు సత్క్రియ చేసిన ఎడల నీవు సంతోషముగా ఉందువు కదా. ఆదికాండం 4:7 అన్నాడు దేవుడు. ఈ కారణమును బట్టి తన పాప ఫలితము తన పిల్లల దాకా కూడా అందే అవకాశము ఉందన్న భయమును బట్టి నీవు నా కుమార్తెలను బాధపెట్టిన, ఇతరుల స్త్రీలను పెళ్లి చేసుకొనినా చూడు దేవుడు సాక్షి అనడం జరిగింది. ఆదికాండం 31:49 ప్రకారము. శరీరానుసారమైన క్రైస్తవ జీవితము ఈ లాబాను బానిసత్వమునకు సూచనగా ఉంది. ఇట్టి బానిసత్వం నుండి విడుదల పొందిన వారు బేతేలు వద్ద దేవుని సంధించి రక్షణానుభవం పొంది ఆశీర్వాదములకు వాగ్దానములకు వారసులైన, తనలోని పాప నైజము పాత స్వభావముతో పోరాటం ఉన్న ఆత్మ ద్వారా జయ జీవితం జీవించేవారు యేసు సంబంధులు. శరీరమును దాని ఇచ్చలతో పాటు సిలువ వేసినవారు. గలతీ పత్రిక 5:24 ప్రకారం. వీరే లాబాను బానిసత్వం నుండి విడిపింపబడినవారు. వీరు రక్షణానుభవము నుండి ఆత్మ సంబంధులుగా మారుటకు ఆత్మలో ఎదుగువారు, పరిశుద్ధాత్మ అభిషేకం గలవారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమపత్రిక 8:13 ప్రకారం. వారు ఆత్మచేత శారీరక క్రియలను చంపి జీవించువారు, తమలో నివసించే ఆత్మకు లోబడి శక్తివంతమైన జీవితం గలవారు. బిడ్డలారా, రక్షింపబడి ఎన్నో సంవత్సరములు అయ్యింది. సీనియారిటీ విశ్వాసము వన్నెకెక్కింది, కానీ ఇంకా లాబాను బానిసత్వం క్రింద ఉన్నావా? ఆత్మ ఫలములు ఫలించక పాత స్వభావము ద్వారా ఉత్పత్తి అయిన శరీర క్రియలని ఫలమును వృద్ధి చేయుచున్నావా? స్వాతంత్రం ఇచ్చు నియమములలో తేరి చూస్తూ కూడా ఇంకా లాబాను క్రింద ఉడిగము చేసే బానిసగా ఉన్నావా? వెంటనే గమనించి నిన్ను నడిపించే పరిశుద్ధాత్మనికి నీ జీవితం అప్పగించుకొని సంపూర్ణ సిద్ధుడు కమ్ము, సంపూర్ణ స్వతంత్రుడు కమ్ము. అప్పుడు దేవుడు నీకు ఇటువంటి బానిస బ్రతుకు లేకుండా స్వతంత్రంగా బ్రతికే జీవితంను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.